హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా కథలు. ఈరోజు మనం హాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ డార్కెస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ అయిన 7 సినిమా కథను, నిమా కథను పిన్ టు పిన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్, మోర్గాన్ ఫ్రీమన్ తమ యాక్టింగ్తో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఈ సినిమా ఒక సాధారణ థ్రిల్లర్ కాదు. ఇది మనిషి మైండ్లో ఉండే డార్క్ సైడ్ని, మన సమాజంలో వేళ్లూనుకుపోయిన పాపాలను ఎక్స్ప్లోర్ చేసే ఒక మాస్టర్ పీస్. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సినిమాలో ప్రతి చిన్న డైలాగ్, ప్రతి ఫ్రేమ్కి ఒక మీనింగ్ ఉంటుంది. సో మీ ఫోన్ని ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ డార్క్ వరల్డ్లోకి నాతో పాటు ప్రయాణించండి. ఈ కథాంతా పేరులేని ఒక నగరంలో జరుగుతుంది. ఇక్కడ డైరెక్టర్ బ్రిలియన్స్ ఏంటంటే, ఆ సిటీ పేరు ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ఆ సిటీ ఏదైనా కావచ్చు, బహుశా మనం ఉంటున్న సిటీనే కావచ్చు అని డైరెక్టర్ ఉద్దేశం. ఆ నగరంలో ఎప్పుడూ వర్షం పడుతూనే ఉంటుంది. ఎటు చూసినా చీకటి, మురికి, క్రైమ్ రేట్ విపరీతంగా ఉన్న ఒక నరకం లాంటి ప్లేస్ అది. సినిమా స్టార్టింగ్లోనే మనకు ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ పరిచయం అవుతారు. మొదటి వ్యక్తి డిటెక్టివ్ విలియం సోమర్సెట్. ఆయనకు ఈ క్రైమ్స్, ఈ సమాజం మీద పూర్తిగా విరక్తి పుట్టేసి ఇంకో వారం రోజుల్లో రిటైర్ అవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆయన ఇంట్లో ఎప్పుడూ ఒక మెట్రోనోమ్ ఆన్ చేసి ఉంటుంది. అంటే ఆయన జీవితం ఎంత సైలెంట్గా, మెకానికల్గా ఉందో ఇక్కడే తెలుస్తుంది. రెండో వ్యక్తి డిటెక్టివ్ డేవిడ్ మిల్స్. సోమర్సెట్ ప్లేస్లోకి ట్రాన్స్ఫర్ మీద కొత్తగా వచ్చిన యంగ్ అండ్ అగ్రెసివ్ ఆఫీసర్. ఎంతో ఎనర్జీ ఉంటుంది కానీ చాలా కోపిష్టి. ఏది అనిపిస్తే అది మొహం మీదే చెప్పేస్తాడు. వీళ్ళిద్దరి థింకింగ్ స్టైల్స్ పూర్తిగా వేరు. సోమర్సెట్ ఎప్పుడూ ఆలోచించి అడుగువేస్తాడు. మిల్స్ ముందు అడుగువేసి తర్వాత ఆలోచిస్తాడు. ఈ ఇద్దరికీ ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ కేసొస్తుంది. ఆ కిల్లర్ బైబిల్లో చెప్పబడిన 7 మహాపాపాలు ఆధారంగా వరుస హత్యలు చేస్తుంటాడు. అవేంటంటే అతిగా తినడం, దురాశ, బద్ధకం, కామం, గర్వం, అసూయ, కోపం. ఈ 7 పాపాలు చేసేవాళ్లను కిల్లర్ ఎలా టార్గెట్ చేశాడో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. కథ సోమవారం మొదలవుతుంది. డిటెక్టివ్ సోమర్సెట్, మిల్స్ ఇద్దరూ ఒక క్రైమ్ సీన్కి వెళ్తారు. అది ఒక మురికి పట్టిన ఇల్లు. అక్కడ ఒక విపరీతమైన లావుగా ఉన్న వ్యక్తి శవం దొరుకుతుంది. ఆ సీన్ చూస్తే మనకే వాంతి వచ్చేలా ఉంటుంది. అతని చేతులు కట్టేసి, అతని పొట్ట పగిలిపోయేంతవరకు బలవంతంగా ఆహారం తినిపించి తన్నాడు కిల్లర్. 12 గంటలపాటు కదలకుండా వాడికి తినిపిస్తూనే ఉన్నాడు. పోలీసులు అది మామూలు మర్డర్ అనుకుంటారు. కాని సోమర్సెట్కి ఏదో అనుమానం వచ్చి మళ్లీ ఆ ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ వెనుక చెక్ చేస్తారు. అక్కడ గోడమీద నూనెతో అతిగా తినడం అని రాసి ఉంటుంది. సోమర్సెట్కి అర్థమవుతుంది, ఇది ఏదో పగతో చేసిన హత్య కాదు, దీని వెనుక ఒక భయంకరమైన అర్థం ఉంది అని. మరుసటి రోజు మంగళవారం ఎలీ ఫోల్డ్ అనే ఒక కరప్ట్ లాయర్ మర్డర్ జరుగుతుంది. అతన్ని తన ఆఫీస్లోనే చాలా దారుణంగా చంపుతాడు. కిల్లర్ ఆ లాయర్ శరీరం నుంచి 1 పౌండు మాంసాన్ని కోసి ఒక త్రాసులో పెట్టి ఉంచుతాడు. ఆ లాయర్ తన సొంత రక్తం తాగి చనిపోయేలా చేస్తాడు. అక్కడ నేలమీద నెత్తుటితో దురాశ అని రాసి ఉంటుంది. ఇక్కడే మనకొక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. కిల్లర్ పిచ్చిగా హత్యలు చేయటం లేదు. అత్యాశతో ప్రజలను మోసం చేసిన లాయర్కు దురాశ అనే పాపాన్ని అంటగట్టాడు. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అనేది షేక్స్పియర్ నాటకం మర్చెంట్ ఆఫ్ వెనీస్లోని రిఫరెన్స్. కిల్లర్ ఎంత మేధావి అయితే ఇలాంటి లిటరేచర్ రిఫరెన్స్లు వాడుతూ క్రైమ్స్ చేస్తాడు. ఈ 2 హత్యలు చూశాక సోమర్సెట్కి మొత్తం ప్యాటర్న్ అర్థమవుతుంది. కిల్లర్ 7 డెడ్లీ సిన్స్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాడు. అంటే ఇంకా 5 హత్యలు జరగబోతున్నాయి. కేసు టెన్షన్లో ఉన్నప్పుడు మిల్స్ భార్య ట్రేసీ సోమర్సెట్ను డిన్నర్కి పిలుస్తుంది. ఆ సీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రేసీ ఆ కొత్త నగరంలో ఎవరూ తెలియక చాలా ఒంటరిగా ఫీలవుతూ ఉంటుంది. మిల్స్ ఇల్లు ఒక రైల్వే ట్రాక్ పక్కనుంటుంది. ట్రైన్ వెళ్లిన ప్రతిసారీ ఇల్లు మొత్తం ఊగిపోతూ ఉంటుంది. గురువారం రోజు పోలీసులకు మరొక క్రైమ్ సీన్ దొరుకుతుంది. విక్టర్ అనే ఒక డ్రగ్ డీలర్ మరియు చైల్డ్ అబ్యూజర్ అపార్ట్మెంట్కి పోలీసులు వెళ్తారు. అక్కడ సీన్ చూస్తే గుండె ఆగిపోతుంది. విక్టర్ని ఒకే మమంచానికి సంవత్సరం పాటు కట్టేసి ఉంచుతాడు కిల్లర్. అతని శరీరం మొత్తం కుళ్ళిపోయి ఎముకలు బయటపడి కేవలం అస్థిపంజరంలా మారతాడు. పోలీసులు అతను చనిపోయాడు అనుకుని ఫోటోలు తీస్తుంటే
సడన్గా ఆ విక్టర్ కదులుతాడు. వాడింకా బతికే ఉన్నాడు. ఈ సీన్ థియేటర్లో ఎంతో మందిని భయపెట్టింది. ఆ గదిలో ఉన్న గోడమీద బద్ధకం అని రాసి ఉంటుంది. డాక్టర్లు వాణ్ణి చెక్ చేసి, వీడు బతికి ఉన్నా నరకం అనుభవిస్తున్నాడు, వాడి బ్రెయిన్ చనిపోయింది అని చెప్తారు. ఇదే కథను పూర్తిగా మార్చే క్షణం. ఎందుకంటే విక్టర్ని కట్టేసి కరెక్ట్గా 1 సంవత్సరమైంది. అంటే కిల్లర్ ఈ హత్యల కోసం 1 వారం క్రితమో నెల క్రితమో ప్లాన్ చేయలేదు. కరెక్ట్గా 1 సంవత్సరం ముందునుంచే రోజువారీగా ప్లాన్ చేస్తూ వస్తున్నాడు. కిల్లర్ పేషెన్స్ ఎలాంటిదో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. కిల్లర్ ఎప్పుడూ పోలీసుల కంటే 10 అడుగులు ముందే ఉంటున్నాడు. అప్పుడు సోమర్సెట్ తన ఇంటెలిజెన్స్ వాడతాడు. లైబ్రరీ రికార్డ్స్ని ఇల్లీగల్గా ట్రాక్ చేసి 7 పాపాలకు సంబంధించిన పాత పుస్తకాలు ఎవరెవరు అద్దెకు తీసుకున్నారో లిస్టు తీయిస్తాడు. అందులో జాన్ డో అనే వ్యక్తి పేరు కనిపిస్తుంది. జాన్ డో అంటే అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులకు పెట్టే పేరు. సోమర్సెట్, మిల్స్ ఇద్దరూ అతని అపార్ట్మెంట్కి వెళ్తారు. అదే సమయానికి జాన్ డో అక్కడికొస్తారు. పోలీసులను చూడగానే గన్తో కాల్పులు జరిపి పారిపోతాడు. వర్షంలో ఒక భారీ చేజింగ్ జరుగుతుంది. మిల్స్ అతన్ని వెంబడిస్తూ ఒక సందులోకి వెళ్తాడు. కాని జాన్ డో వెనుకనుంచి వచ్చి మిల్స్ తలమీద బలంగా కొడతాడు. మిల్స్ కింద పడిపోతాడు. జాన్ డో గన్ తీసి మిల్స్ తలకి గురిపెడతాడు. కాని చంపడు. అలాగే వెళ్ళిపోతాడు. వాడు మిల్స్ని ఎందుకు వదిలేశాడు? వాడనుకుంటే అక్కడే చంపేయొచ్చు కదా. ఇదే ఈ సినిమాలో ఫస్ట్ పెద్ద మిస్టరీ. దీని ఆన్సర్ మీకు కుదిస్ట్రీ. దీని ఆన్సర్ మీకు క్లైమాక్స్లో తెలుస్తుంది. వాళ్లు జాన్ డో అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూస్తే పిచ్చెక్కే డీటెయిల్స్ దొరుకుతాయి. 100ల కొద్దీ డైరీలుంటాయి. అందులో సమాజం మీద వాడికున్న అసహ్యం మొత్తం రాసి ఉంటుంది. వాడు తన వేలిముద్రలు ఎక్కడా పడకుండా తన చేతివేళ్ల చర్మాన్ని కోసేసుకుంటాడు. శనివారం రోజు కామం పాపం కోసం ఒక వేశ్యను చాలా దారుణంగా చంపిస్తాడు. ఇక్కడ కిల్లర్ డైరెక్ట్గా చంపడు. ఆ క్లబ్కి వచ్చిన ఒక కస్టమర్కి గన్ గురిపెట్టి ఒక పదునైన కత్తిలాంటి పరికరాన్ని వాడి బాడీకి కట్టి ఆ వేశ్యను రేప్ చేసి చంపేలా ఫోర్స్ చేస్తాడు. ఆ కస్టమర్ ప్రాణభయంతో ఆ ఘోరం చేస్తాడు. ఆదివారం రోజు గర్వం పాపం కోసం ఒక అందమైన మోడల్ను టార్గెట్ చేస్తాడు. ఆమె ముఖం మొత్తం కత్తితో కోసేసి ఆమెకు 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒక చేతిలో ఫోన్ ఇస్తాడు. కాల్ చేసి బతికితే జీవితాంతం ఆ కురూపి ముఖంతో బతకాలి. మరో చేతిలో స్లీపింగ్ పిల్స్ ఇస్తాడు. తన అందం పోయింది అన్న గర్వం బాధతో ఆమె పిల్స్ మింగి చనిపోతుంది. మొత్తం 5 హత్యలు జరిగాయి. ఇంకా 2 పాపాలు మిగిలి ఉన్నాయి. పోలీసులు వారిని ఎలా పట్టుకోవాలి అని టెన్షన్ పడుతుంటారు. సరిగ్గా అప్పుడే ఎవరూ ఊహించని విధంగా సోమర్సెట్ మరియు మిల్స్ పోలీస్ స్టేషన్లో ఉండగా జాన్ డో డైరెక్ట్గా స్టేషన్లోకి నడుచుకుంటూ వచ్చి డిటెక్టివ్ అని అరుస్తూ వాళ్ల ముందు లొంగిపోతాడు. అతని బట్టల నిండా రక్తం ఉంటుంది. చేతులు పైకి ఎత్తి మోకాల మీద కూర్చుంటారు. కాని చెక్ చేస్తే ఆ రక్తం అతనిది కాదు. అసలు కిల్లర్ ఎందుకు లొంగిపోయాడు? తన ప్లాన్ ఇంకా పూర్తి కాలేదు కదా. ఈ ట్విస్ట్ చూసి ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. లాయర్ ద్వారా జాన్ డో ఒక కండిషన్ పెడతాడు. నేను నా నేరాలను ఒప్పుకుంటాను. మిగిలిన 2 మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో నేనే చూపిస్తాను. కాని ఒక కండిషన్. సోమర్సెట్ మిల్స్ ఇద్దరు మాత్రమే నాతో పాటు ఆ ప్లేస్కి రావాలి. వేరే ఎవరూ రాకూడదు అని డిమాండ్ చేస్తారు. వాళ్లు అందుకు ఒప్పుకుంటారు. పోలీస్ కార్లో జాన్ డోని వెనుక కూర్చోబెట్టుకుని ముగ్గురూ కలిసి సిటీ బయటికి ప్రయాణం మొదలుపెడతారు. ఈ కార్ సీన్ సినిమాలో చాలా క్రూషియల్. జాన్ డో తన యాక్షన్స్ని డిఫెండ్ చేసుకుంటాడు. తాను చంపిన వాళ్లు అమాయకులు కారు అంటాడు. ఒకరు లావుగా ఉండి రోడ్డు మీద నడుస్తుంటే వాడిని చూసి నవ్వుతారు. ఒకడు డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఒకడు చైల్డ్ అబ్యూజర్, ఒక ఆమె వేశ్య. ఇలాంటి వాళ్లను చంపితే తప్పేంటి? నేను ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను చేసిన ఈ పనిని రాబోయే తరాలు స్టడీ చేస్తాయి అని అంటాడు. ఇక్కడ క్యారెక్టర్స్లో ఉన్న డెప్త్ చూడండి. జాన్ డో ఇతను కేవలం సైకోపత్ కాదు, తనని తాను దేవుడి పంపిన ఒక మెసెంజర్గా ఫీలవుతాడు. డిటెక్టివ్ సోమర్సెట్ సమాజం మీద అసహ్యం ఉన్నా దాన్ని లీగల్గా డీల్ చెయ్యాలి అనుకునే ఫిలాసఫర్. డిటెక్టివ్ మిల్స్ కిల్లర్ మాటలు విని చిర్రెత్తిపోయి వాడిని ఒక పిచ్చి కుక్కలా ట్రీట్ చేసే అగ్రెసివ్ పోలీస్. డైరెక్టర్ డేవిడ్ ఫించర్ బ్రిలియన్స్ ఏంటంటే, కార్లో వెళ్తున్నప్పుడు మొదటిసారి ఆకాశంలో మేఘాలు విడిపోయి సూర్యుడు కనిపిస్తాడు. అప్పటివరకు సినిమాలో వర్షం, చీకటి మాత్రమే ఉంటాయి. సిటీ బయటికి రాగానే లైట్ కనిపిస్తుంది. అంటే
డార్క్నెస్ నుంచి నిజం బయటపడే సమయం వచ్చిందని ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ అది. మనమందరం ఎదురుచూస్తున్న ఆ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ రానే వచ్చిందే. ముగ్గురూ కలిసి ఒక నిర్మానుష్యమైన ఎడారిలాంటి ప్రాంతానికి వెళ్తారు. కరెక్ట్గా ఆ టైంకి ఒక కొరియర్ డెలివరీ వ్యాన్ అక్కడికొస్తుంది. ఆ టైంలో అక్కడికి వ్యాన్ రావడం చూసి సోమర్సెట్ అలర్ట్ అవుతాడు. మిల్స్ని జాన్ డో దగ్గరే ఉంచి సోమర్సెట్ గన్ తీసుకుని ఆ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్తాడు. ఆ డెలివరీ బాయ్ ఒక చిన్న కార్డ్బోర్డ్ పార్సల్ బాక్స్ ఇస్తాడు. ఒకడు నాకు డబ్బులిచ్చి కరెక్ట్గా ఈ టైంకి ఇక్కడ డెలివరీ చేయమన్నాడు అని చెప్తాడు. సోమర్సెట్ తన పాకెట్ నైఫ్ తీసి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉన్నది చూసి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సోమర్సెట్ ఒక్కసారిగా షాకయ్యి ప్రాణం పోయినట్లు వెనక్కి తగ్గుతాడు. భయంతో వణికిపోతూ పరుగున వచ్చి, మిల్స్, నీ గన్ కిందపడేయ్, వాడి మాటలు వినవద్దు అని అరుస్తాడు. అదే సమయంలో జాన్ డో మిల్స్తో మాట్లాడుతూ ఉంటాడు. నీ భార్య ట్రేసీ గురించి నాకు తెలుసు అంటాడు. ఇక్కడ బ్రాడ్పిట్ యాక్టింగ్ పీక్స్లో ఉంటుంది. కంగారుగా మిల్స్ అడుగుతాడు, ఆ బాక్స్లో ఏముంది? ఏముంది? సోమర్సెట్కు అర్థమవుతుంది వాడు ఏం ప్లాన్ చేశాడో. ఆ బాక్స్లో ఉన్నది మరెవరో కాదు, మిల్స్ ప్రాణంగా ప్రేమించే తన భార్య ట్రేసీ తల. జాన్ డో మిల్స్తో చెప్తాడు, ఈ ఉదయం నేను నీ ఇంటికి వెళ్ళాను. మీ ఇద్దరి జీవితం చూసి నేను అసూయపడ్డాను. నేను చేసిన పాపం అసూయ. అందుకే నీ భార్య తలను ఆ బాక్స్లో పార్సల్ చేశాను. ఇంకో మాట కూడా చెప్తాడు. ఆమె తన కడుపులో ఉన్న బిడ్డ కోసం చాలా బతిమిలాడింది. మిల్స్కి తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయం అప్పటివరకూ తెలియదు. ట్రేసీ ఆ విషయాన్ని దాచిపెడుతుంది. అది వినగానే మిల్స్ గుండె ఆగిపోయినంత పనవుతుంది. దుఃఖం, కోపం, ఆవేదన కట్టలు తెంచుకుంటాయి. జాండస్లు ప్లాన్ ఇప్పుడు రివీలవుతుంది. జాండో ప్లాన్ ఏంటంటే, మిల్స్ తన కోపంతో జాండోని చంపాలి. అప్పుడు మిల్స్ ఏడో పాపమైన కోపంగా మారుతాడు. సోమర్సెట్ మిల్స్ దగ్గరికి వచ్చి, వాడిని చంపొద్దు, నువ్వు వాడిని చంపితే వాడు గెలిచినట్లే, వాడి మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయినట్లే అని ఎంత బతిమాలినా తన భార్య చావును తట్టుకోలేక కన్నీళ్లు కారుస్తూనే మిల్స్ గన్ తీసి జాండో తలమీద, గుండెలమీద వరుసగా కాల్చేస్తాడు. దీంతో 7 పాపాలు పూర్తవుతాయి. కిల్లర్ జాండో చనిపోయినా అంతిమంగా గెలిచింది మాత్రం అతనే. తన మాస్టర్ ప్లాన్ను, తన ఆర్ట్ వర్క్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాడు. మిల్స్ జీవితం నాశనమైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సో ఇదండి డేవిడ్ ఫించర్ క్రియేట్ చేసిన డార్క్ వండర్ 7 మూవీ స్టోరీ అండ్ ఫుల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఒక సైకో కిల్లర్ తన చావును కూడా తన ప్లాన్లో భాగం చేసుకుని పోలీసుల్నే పౌలుగా వాడుకున్న విధానం హాలీవుడ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ అని చెప్పొచ్చు. ఈ సినిమా క్లైమాక్స్ మీకెలా అనిపించింది? ఆ బాక్స్ సీన్లో మిల్స్ చేసిన పని మీరు కరెక్టే అంటారా? మీ ప్లేస్లో మీరుంటే కోపంతో వాడ్ని అక్కడికక్కడే కాల్చేస్తారా? లేక వాడ్ని చట్టానికి అప్పగించి జీవితాంతం జైలులో కుళ్ళిపోయేలా చేస్తారా? మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో వెనుక చాలా రీసెర్చ్ అండ్ ఎఫర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ మూవీ లవర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బెండింగ్ హాలీవుడ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్, హిడెన్ డీటెయిల్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మైండ్ బ్లోయింగ్ మూవీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.